శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. 22 డిసెంబర్ నుంచి డిసెంబర్ 28 వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాన అనుసరించి గోచరితే ఈ వారం ఎలా ఉండబోతుందని చూద్దాం. ముందుగా గ్రహస్థితి మనం గమనించినట్లయితే ఈ వారంలో గురువు వృషభంలో కొనసాగుతున్నాడు, రాహు వచ్చేటప్పటికి మీనంలో కొనసాగుతున్నాడు, కన్యలో వచ్చేటప్పటికి కేతువు, అదేవిధంగా శని యొక్క సంచారం అనేది కుంభంలో జరుగుతున్నది. శుక్రుడి యొక్క సంచారం గత వారంతో పోల్చుకుంటే ఎటువంటి మార్పు లేదు. శుక్రుడు మకరంలో కొనసాగుతున్నాడు, అదేవిధంగా మన కర్కాటకంలో కుజుడు నీచత్వం పొంది స్తంభన జరుగుతున్నది. ఇక్కడ రవి యొక్క సంచారం యొక్క మార్పు అనేది గత వారం జరిగింది. 16వ తారీఖున రవి వృశ్చికంలో నుంచి ధనస్సులోకి మారాడన్నమాట. రవి ధనస్సులో కొనసాగుతున్నాడు, అదేవిధంగా బుధుడు వృశ్చికంలోనే కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది చూద్దాం. మీనరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఖర్చు అనేది సంతానం గురించి ఖర్చు పెట్టడం, మరియు అదేవిధంగా పిల్లల యొక్క ఎదుగుదల గురించి ఎక్కువగా ఆలోచించడం, పిల్లల గురించి ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా రవిగ్రహ అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. సంఘంలో పేరు ప్రఖ్యాతులు పొందగలుగుతారు. 10 మందిలో మీరేంటో నిరూపించుకొని 10 మందితో మీరు కొనియాడబడతారు. మీరు చేస్తున్నటువంటి పనికి ఈరోజు కాకపోతే 10 రోజుల తర్వాత అయినా సరే నేను చేసినటువంటి పనికి మంచి పేరు వస్తుందని చెప్పి మీ యొక్క నమ్మకం ఏదైతే ఉందో అది నిరూపణ అవుతుంది. ఖర్చు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశివారు అధికమైనటువంటి దుబారా ఖర్చు వెంటాడుతూ ఉంటుంది. పోతే పోని అని చెప్పి మీరు చేసేటువంటి ఖర్చు ఏదో ఒక రోజు మిమ్మల్ని కష్టాలకి తీసుకువెళ్తుంది అని చెప్పి మీరు భావిస్తారు. దాన్ని ఏదో విధంగా కంట్రోల్ చేసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. జీవిత భాగస్వామితో సత్సంబంధాలు మెరుగుపడతాయి. స్నేహితులతో సత్సంతోషాన్ని పొందాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. ఇంట్లో శుభకార్యాలు విషయాల్లో చురుకుగా పాల్గొంటారు. స్త్రీ సంబంధితమైన విషయాల్లో స్త్రీలతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. ఈ రాశి వారికి రాజకీయ ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మీరు చేసినటువంటి కష్టానికి రాజకీయంగా మిమ్మల్ని ప్రోత్సహించడానికి వారు ముందుకు రావటం, పిలిచి మరీ మిమ్మల్ని స్టేజీ మీదకి తీసుకురావటం అనేది మీకు మానసికమైన ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. రచనా వ్యాసాలు రాసేటువంటి వారికి అనుకూలమైనటువంటి సమయంగా గోచరిస్తూ ఉన్నది. 10 మందిలో గుర్తింపు పొందగలుగుతారు. విద్యా సంబంధితమైన విషయాల్లో కొంచెం మిశ్రమంగా ఉంటుంది. విద్యార్థులు కష్టపడి చదవాలి. కష్టపడి చదివితే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అనవసరమైనటువంటి విషయాలకి, అనవసరమైనటువంటి డిబేట్లకి దిగి అనవసరమైనటువంటి వాదులాటల్లో తలదూర్చి అనవసరమైనటువంటి తగాదాలు తెచ్చుకోకుండా దూరంగా ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మీరు పెట్టినటువంటి స్థిరచరాస్త్ర కొనుగోలు సంబంధితమైన విషయాల్లోనూ, వ్యాపార ఇన్వెస్ట్మెంట్స్ పరంగాను పెట్టేటువంటి ప్రతి రూపాయి 1-2 సార్లు ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి ఉన్నటువంటి వారు దుర్గాదేవిని పూజించటం, వెంకటేశ్వర స్వామి ఆరాధన అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి స్వస్తి.